ఈరోజు నిత్య జీవితంలో సంపూర్ణ జీవన విధానంలో భాగంగా కొన్ని ఆరోగ్య చిట్కాలు తెలుసుకొని ధ్యానం చేసి సెషన్ క్లోజ్ చేద్దాం. ఈరోజు మన ఆరోగ్య చిట్కాల్లో చెప్పుకునేది లివర్ కిడ్నీ శుద్ధి కావటానికి. సో లివరు కిడ్నీస్ శుద్ధి అవటానికి మనం నిత్య జీవితంలో ఏమేమి ఆచరించాలి. ఇప్పుడు ఇవి అందరూ ఆచరించొద్దండి. ఎవరైతే స్ట్రగుల్స్ ఉన్నారో వాళ్ళు ఆచరించాలి. సంపూర్ణ ఆరోగ్యం ఉన్న వాళ్ళు అవసరం ఇవేమి. మనం ఇవి తెలుసుకుంటున్నాం, ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటున్నాం. అది మీరు వింటున్నారు. ఎవరికైనా అవసరమైనప్పుడు మీరు చెప్పండి. కషాయాలు రాసుకోండి. కషాయాల చికిత్స. ఒక వారం పాటు సదాపాకు, అట్లాగే 2వ వారం మెంతులు, 3వ వారం రణపాల, 4వ వారం కస్తూరి పుష్ప, 5వ వారం పునర్నవ. చక్కగా వీటిని మనం ఆ లీవ్స్ అన్నిటిని శుభ్రంగా వాష్ చేసి ఒక చిన్న టీ గ్లాస్ అంత కషాయం చేసుకుని తాగాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ఒక వారం పాటు సదాపాకు, 2వ వారం మెంతులు, 3వ వారం రణపాల, 4వ వారం కస్తూరి పుష్ప, 5వ వారం పునర్నవ. ఈ మెంతుల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కువ మెంతులు నానబెట్టద్దు. ఒక 10-15 గింజలు చాలు. స్పూన్లు వేసి మెంతులు కషాయం తాగొద్దు. ఓకేనా? నెక్స్ట్ సిరిధాన్యాల చికిత్స. లివర్ కిడ్నీ శుద్ధి అవ్వడానికి సిరిధాన్యాలు. ఓదలు 3 రోజులు, కొరలు 1 రోజు, సామెలు 1 రోజు, అరికెలు 1 రోజు, అంటుకొరలు 1 రోజు. ఓదలు 3 రోజులు, కొరలు 1 రోజు, సామెలు 1 రోజు, అరికెలు 1 రోజు, అంటుకొరలు 1 రోజు. ఓకేనా? సో ఇది మనకి లివర్ కిడ్నీ. ఎందుకంటే మన శరీర భాగాల్లో అతి ముఖ్యమైనది ఒకటి గుండె, లివర్, కిడ్నీస్, తర్వాత జీర్ణాశయం. ఈ 4గిటిని మనం డైలీ క్లీన్ చేసుకోవాలండి. ఈ లివర్కి, కిడ్నీస్ కూడా మనకు డైలీ సఫిషియెంట్ వాటర్ ఇవ్వాలి. వాటర్ క్వాంటిటీ పెంచాలి. మనం మామూలుగా నార్మల్గా సైంటిస్టులు ఏం చెప్తారంటే 4 to 5 లీటర్స్ తాగాలంటారు. తాగే విధానం కూడా ఉంటుంది. మనం చాలా మంది తెలియక గబగబ నుంచొని తాగుతాం. జర్నీలో చేసేటప్పుడు గబగబ తాగేసి అట్లా ఒకేసారి కాకుండా టైం బీయింగ్ ఆఫ్టర్నూన్ లోపల ఒక 2.5 లీటర్ అయిపోవాలి. ఈవినింగ్ బిఫోర్ 6:30 లోపల మిగతా 2.5 కంప్లీట్ చేయాలి. 6:37 తర్వాత వాటర్ తీసుకోకూడదు ఇంకా. ఎందుకంటే మనం పడుకునే ముందు వాటర్ అనేది మనలోకి వెళ్ళకూడదు. ఏదైనా మార్నింగ్ మనం ఎప్పుడైతే ఉదయాన్నే లెగుస్తామో ఆ లేచిన కాడ నుంచి ఈవినింగ్ 6 లోపల మినిమం 4.5 to 5 లీటర్స్ తాగితే ఆ శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా మనకి వ్యర్థ పదార్థాలన్నీ కూడా బయటికి వెళ్తాయి. యూరిన్ ద్వారా అట్లాగే మోషన్ ద్వారా మనకు బయటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇది అందరూ గమనించాలి. అట్లాగే మన సాధనలో ఉన్నప్పుడు ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. శరీరంలో నొప్పులు వస్తూ ఉంటాయి, జ్వరం వస్తూ ఉంటుంది. భయపడాల్సిన పని లేదు. అవన్నీ కూడా మన మంచిగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. అదొక పాజిటివ్ సైన్. సాధనలోకి వచ్చాక మీరు ఏదన్నా విపరీతమైన నొప్పులు కానీ జ్వరం వస్తుందంటే ఇట్స్ ఎ గుడ్ సైన్ అని గుర్తుపెట్టుకోండి. కంగారు పడద్దు. ఓకేనా? సో అది ఫ్రెండ్స్ ఈరోజు సెషన్. ఒకసారి అందరు చెప్పండి. నేను ప్రతిరోజు ధ్యానం చేస్తాను. నేను నా కుటుంబాన్ని ధ్యానం చేయిస్తాను. నేను ధ్యాన ప్రచారంలో విధిగా పాల్గొంటాను. నువ్వు ధ్యాన ప్రచారం చేయమంటే అన్ని వదిలేసి రోడ్ల మీద తిరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనున్నాను, ధ్యాన ప్రచారం ఎలా చేసుకుంటున్నాను? జూమ్ ద్వారా చేసుకుంటున్నాను. మిగతా నా పనులు నావే. అలాగే మన చుట్టూ ఎంతో మంది తిరుగుతూ ఉంటారు. మన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, తర్వాత మన ఆఫీస్లో మన కొలీగ్స్ కావచ్చు, మన కోవర్కర్స్ కావచ్చు. వాళ్ళందరూ చెప్తూ ఉంటాం, అరే నాయన నేను ధ్యానం చేస్తున్నాను, నువ్వు కూడా ధ్యానం చేయి, ఆరోగ్యంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని చెప్పటం. అంతవరకు ధ్యాన ప్రచారం. తర్వాత నేను శాకాహారిగా మారతాను. నేను నా కుటుంబాన్ని శాకాహారంలోకి తీసుకొస్తాను. అంటే ప్రయత్నం చేస్తాం. అందరూ మారలేదని కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏది కూడా ఎక్స్పెక్టేషన్ లేదు. వీఆర్ స్ప్రెడ్డింగ్ ద మెసేజ్ టు ద సొసైటీ. మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్నే స్ప్రెడ్ చేస్తూ ఉంటామే. తర్వాత నేను శాకాహార ప్రచారంలో భాగంగా నేను పాల్గొంటాను. ఇక్కడ పాల్గొనటం అంటే ఏంది? నీకు కుదిరితే నువ్వు వస్తావు, కుదిరినప్పుడు ఏం చేస్తావు? ఆ శాకాహార ర్యాలీలకి నీ వంతు నువ్వేదైతే చేయగలుగుతావో అది నువ్వు చేసినా సరిపోద్ది. అది శాకాహార ప్రచారం.
తర్వాత నేను పిరమిడ్స్ గురించి అవగాహన చేసుకొని పిరమిడ్స్ యొక్క ప్రచారంలోకి పాల్గొంటాను. పత్రి సార్ ఏం చెప్పారంటే, ఒకప్పుడు ఒక హిందూ దేవాలయంలో ఒక హిందూ వెళ్తారు, ఒక చర్చికి ఒక క్రిస్టియనే వెళ్తారు, అట్లాగే ఒక మసీదుకి ఒక మహమ్మద్ వెళ్తారు. అట్లాగే పిరమిడ్ అనేది ఆ కోణం అనేది అన్నిటిని కలిపేది, భిన్నత్వంలో నుంచి ఏకత్వం. సో 4 యాంగిల్స్ భిన్నత్వం అనుకుంటే పైకి ఏముంటుంది? ఏకత్వం. సో మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా మనం తెలుసుకునే సత్యం కూడా అదే. ఎన్నో జన్మల్లో ఎన్నో కులాల్లో మతాల్లో జన్మలు తీసుకుంటూ ఉన్నాం, కానీ ఫైనల్గా మనమంతా ఒకటే, ఏకత్వం. మన భారతీయ సనాతన ధర్మం కూడా అదే, భిన్నత్వంలో నుంచి ఏకత్వం. సో అది మన పిరమిడ్ యాంగిల్ యొక్క గొప్ప విశిష్టత. ఆ కాన్సెప్ట్ కూడా ఉంది పత్రి సార్ది. నేను అది వీడియో రూపంలో మీ గ్రూప్లో పెడతాం జరుగుతుంది. చక్కగా ఇప్పుడు అద్భుతంగా ఈరోజు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కాబట్టి మరి వాటిని మనం చక్కగా ఆచరింపజేస్తూ అద్భుతంగా ఒక 5 minutes మెడిటేషన్తో ఈరోజు సెషన్ క్లోజ్ చేద్దాం.